ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హనుమకొండ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సాయి అనురాగ్ న్యూ టౌన్ ఫేజ్ 1లో కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షామీర్పేట్ మాజీ ఎంపీపీ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ యాదవ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు. శ్రీ సాయి అనురాగ్ న్యూ టౌన్ ఫేజ్ 1లో అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి దేవస్థానానికి 90 రోజులకు గాను హుండీ ఆదాయం 3,98,095 రూపాయలు. బంగారుపాలెం మండలం మొగిలి దేవస్థానం హుండీల లెక్కింపు ద్వారా 3,52,276 రూపాయలు మరియు అన్నదానం హుండీ ద్వారా 45,819 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో మునిరాజులు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమం శనివారం చిత్తూరు దేవాదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఎస్ శ్వేత పర్యవేక్షణలో ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త ఎంబి విజయ్ కుమార్, కార్యనిర్వహణ అధికారి ఏ మునిరాజు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. బెల్లంపల్లి మున్సిపాలిటీగా ఏర్పడి 38 సంవత్సరాలు కావస్తున్నా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ ఇండ్లకు పట్టాలు ఇవ్వకపోవడం శోచనీయమని ఎంసీపీఐయు జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ అన్నారు. లక్షలు వెచ్చించి నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు లేక విలువ లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వం హయాంలో చాలా మంది ప్రజలు పట్టాల కోసం బ్యాంకులలో లక్షల్లో డీడీలు కట్టి ఎదురుచూస్తున్నారన్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించి బెల్లంపల్లిలో ఇండ్లకు పట్టాలు ఇప్పించి యాజమాన్యపు హక్కు కల్పించాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. బెల్లంపల్లి పట్టణంలో మరి అప్పట్లో బీఆర్ఎస్ హయాంలో 76 జీవోలో బెల్లంపల్లిలో పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఆ పట్టాలు మాత్రం సగం మందికే రావడం అనేది చాలా వింతగా ఉంది. మరి ఇక్కడ ఉన్న అధికారులు మరి ఈ పట్టాలు అనేది తీసుకొని బ్యాంకులలో డీడీలు కట్టించుకొని ఒక్కొక్కరు 10,000 నుంచి 40,000 రూపాయల దాకా డీడీలు కట్టి ఉన్నారు. పాపము రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలకు చాలా కష్టదాయకంగా ఉంది. మరి ఇక్కడ ఉన్న అధికారులు, జిల్లాధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు స్పందించక మరి బెల్లంపల్లిని పట్టాలు లేక చాలామంది ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హైదరాబాద్లో హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైల్డ్ ఫ్యూచర్ స్పోర్ట్స్ అకాడమీ యూసఫ్గూడలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా 20 పాఠశాలల నుండి 600 మందికి పైగా విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులు మార్చ్ పాస్ట్, లెజుయమ్స్, జుంబా, డ్రిల్, వ్యాయామం, చీర డ్రిల్, హుప్స్, డంబుల్స్, యోగా, కోలాటం, పిరమిడ్స్ మరియు కలిస్టెనిక్స్ వంటి క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలలో తమ ప్రతిభను ప్రదర్శించారు.
అల్లూరి జిల్లా రాజోలి మండలంలో తెలుగుదేశం నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో వైసీపీ నేతల్లో గుబులు పట్టుకుందని అన్నారు. రాజవంగి మండలంలో వైసీపీ వారు ఒక తప్పుడు ఓటక మాటలు చెప్పడానికి ఈరోజు రాజవంగి గ్రామంలో ఒక అబద్ధపు మాటలని వాళ్ళ కార్యకర్తలకు చెప్పాలని ఈరోజు ప్రయత్నం చేశారు. వారు మాట్లాడే మాటలన్నీ కూడా అవాస్తవాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేసి, అలాగే 3 నెలల పెన్షన్ 3,000 4,000 కలిపి నెక్కిన మొదటి నెలలోనే 7,000 ఇచ్చిన ఘనత ఉమ్మడి కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి మరి మొదటి నెలలోనే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, మంచం మీద ఉన్నవారికి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, నరేంద్ర మోడీ గారి అనే విషయం వారవలేక అనేక బూటక మాటలు, బాబు మోసం, బాబు సూరిటీ, మోసం గ్యారంటీ అని అబద్ధపు మాటలు ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఏమాత్రం లేరు. ఎందుకంటే తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ బాబు గారిది అనే విషయం ఒక్కసారి వైసీపీ వారు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐరాల మండలం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం 5వ రోజు ఉదయం చిన్నశేష వాహన సేవ ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ స్వామివారిని కాణిపాకం పురవీధుల్లో వైభవంగా విఘ్న వినాయకుడు విహరించారు. భక్తులకు కనువిందుగా దర్శనమిచ్చారు. పురవీధుల్లో బ్యాండ్ సెట్, మంగళ వాయిద్యాలతో మహిళలు కోలాటాలు వేస్తూ మేళతాళాలతో అలరింపజేశారు. మహిళలు వెండి కలశాలు తీసుకొని స్వామివారి వద్దకు వెళ్లి భక్తితో మొక్కులు తీర్చుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మధురానగర్లో ఆంజనేయపుత్ర లోన్స్ అండ్ ఇన్సూరెన్స్ కన్సల్టెన్సీ పేరుతో ప్రజలను మోసం చేస్తూ ప్రొసీడింగ్ ఛార్జీల పేరుతో ₹1,000 వసూలు చేస్తున్నారన్న సమాచారంతో గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ చేపట్టిన తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. ఎన్ఎస్టీవీ ప్రతినిధులు ఎస్ఐను వివరణ కోరగా ఆయన ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ గంగాధర మండలం పత్తికొంటపల్లి గ్రామానికి చెందిన గంగాధర అంజయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా అతడు ఇల్లు నిర్మించుకోవడం కోసమని రుద్రాక్ష మల్లయ్య, కడపల రాజమల్లయ్యను డబ్బులు అవసరమని అడుగగా వారు దోమల రమేష్ అను వ్యక్తి మధురానగర్ ఎక్స్ రోడ్లో ఆంజనేయపుత్ర లోన్స్ అండ్ ఇన్సూరెన్స్ కన్సల్టెన్సీ పేరుతో
ఆఫీసు పెట్టి లోన్ ఇప్పిస్తున్నాడని చెప్పగా వారు అతడిని సంప్రదించగా దోమల రమేష్ వారికి 15 లక్షల రూపాయల లోన్ ఇప్పిస్తానని చెప్పి అంజయ్య వద్ద నుండి 66,000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు పేరుతో తీసుకున్నాడని, అతడు లోన్ ఇప్పించకుండా మోసం చేసినాడని, అలాగే మరికొంతమంది కూడా లోన్ కోసమని దాదాపు 2 లక్షల రూపాయలు ఇచ్చినామని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుపుతూ ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. అగ్రికల్చర్ లోన్ 60,000 ఎందుకు పెట్టారు? ఏ బ్యాంకు పెట్టినా? ఏ బ్యాంకు అప్లై చేసి? అంజన్పుత్ర నుంచి వాళ్ళకి ఎవరు లోన్ ఇచ్చేది? మీరు లోన్ ఇచ్చేస్తారండి. ఎట్లా లోన్ ఇచ్చేస్తారండి? మరి ఎక్కడ అప్లై చేసి? దొంగలను ఏ కలెక్టర్ ఆఫీస్ లో లోన్ ఇస్తారా? ఏం లైసెన్స్? నీ దగ్గర ఏమైనా బ్యాంకు ఉందా? నువ్వు రెంట్ కట్టుకోవడానికి డబ్బులు వాళ్ళకి లోన్లు ఏమి ఇస్తారు? అలాగే పైసలు ఇంతమంది దగ్గర పైసలు వసూలు చేసి లోన్లు ఇస్తారు ఎవడ? లోన్ అంటే రూపాయి తీసుకోకుండా ఇస్తారు కదా. మరి లోన్లకు వసూలు ఎట్లా చేస్తారు? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పోచారం ప్రాజెక్టు మట్టి కట్ట కోతకు గురైంది. ప్రాజెక్టు పొంగి పొర్లుతున్న మంజూరులోకి వెళ్లే దారిలో భారీ వంతెన వద్ద రోడ్డు తెగిపోవడంతో హైదరాబాద్ ఎల్లారెడ్డి రహదారి మూసుకుపోయింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పోచారం ప్రాజెక్టును సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అసెంబ్లీ సమావేశాలలో 0 అవర్స్లో మాట్లాడిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రభుత్వ ఆసుపత్రుల దయనీయ పరిస్థితులను ఎత్తిచూపారు. ఈ ఉదయం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయని, ఇది ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రస్తుతం బిల్లులు కూడా ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎప్పుడు మా ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏం బిల్లు తీసుకొచ్చినా, ఏం యాక్ట్ తీసుకొచ్చినా మా పార్టీ వైపు నుంచి ఎప్పుడు వారికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూనే ఉన్నాం సార్. ఇవాళ కానీ బాధతో చెప్తా ఉన్నాను సార్, ఇవాళ పొద్దున్న నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయినాయి. మంత్రి గారికి తెలుసు ఆ విషయం. అధ్యక్ష, ఆ రోజు 5 లక్షలది 10 లక్షలు చేసినాం ఆరోగ్యశ్రీకి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాం సార్. మనం ఈ అసెంబ్లీలో కూడా మాట్లాడినాం అధ్యక్ష. కానీ అధ్యక్ష, 5 లక్షలది 1 కోటి రూపాయలు చేసినామా, 5 లక్షలది 20 కోట్లు చేసినామా అనేది కాదు అధ్యక్ష. కనీస బిల్లు ఇవ్వట్లేదు. ఆరోగ్య శాఖ మంత్రి గారేమో నేను ఎప్పుడు పోయినాను ఏ విషయంలో అయినా కూడా పాపం వారు సంపూర్ణంగా నాకు మద్దతు ఇస్తూ ఉంటారు. డాక్టర్ సంజయ్ గారు చెప్పిన సమస్య వెంటనే తీర్చాలని చెప్తారు. మరి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తూ ఉందో నాకు అర్థమవట్లేదు అధ్యక్ష. ఇవాళ మనం ఇవాళ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం, లా రిపీల్ చేస్తున్నాం. ఇష్యూ ఏంటంటే అన్ని ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ ఇవాళ అసలు ట్రీట్మెంట్ ఇవ్వడం బంద్ చేసిన తర్వాత వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? మనం ఏం మాడుతున్నాం ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని? కనీసం వాళ్ళ బిల్లులు ఇవ్వలేదు, హాస్పిటల్స్ ఎట్లాగూ సర్వ్ చేయట్లేదు. మనకు హాస్పిటల్ సర్వ్ చేయనప్పుడు వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ అధ్యక్ష? అధ్యక్ష, మళ్ళీ ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినాను, చిన్న చిన్న సమస్యలు కూడా మా హాస్పిటల్స్ కానీ, నా కొరుట్ల కాన్స్టిట్యున్సీలో మెట్పల్లి హాస్పిటల్ గురించి కానీ దేని గురించి మాట్లాడినా కూడా అధ్యక్ష ఒక్కటి కూడా నెరవేరలేదు అధ్యక్ష. ఇదే సమస్య నేను డే 1 ఈ అసెంబ్లీలో కాలు పెట్టినప్పుడు చెప్పిన సమస్యలు
ఇవాళ 22 నెలల తర్వాత కూడా సిమిలర్ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. తిరువూరు శ్రీ భక్త మార్కాండేయ పద్మశాలి కమిటీ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు 4 రోజులు పూజల అనంతరం 5వ రోజు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున పద్మశాలీలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి ప్రెసిడెంట్ స్వర్గం నాగేశ్వరరావు, సెక్రటరీ పర్వతం రామారావు, వైస్ ప్రెసిడెంట్స్ నలమూలు శ్రీనివాసరావు, పర్వతం శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ రావిరాల రామారావు, అవ్వారి సౌరి కళ్యాణ్ కుమార్, యూత్ కమిటీ ప్రెసిడెంట్ బొడ్డు కళ్యాణ్ కుమార్, బొడ్డు గోపీకృష్ణ, పులిపాటి దుర్గాప్రసాద్, చెరుకు తేజ, పలాది గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ పద్మశాలీల ఆధ్వర్యంలో ఇది 2వ సంవత్సరం గణపతి నవరాత్రులు వినాయక చవితి సందర్భంగా మా పద్మశాలి కమ్యూనిటీ హాల్ బైపాస్ రోడ్లోని అయ్యప్ప స్వామి గుడి దగ్గర మార్కండేయ నగర్లో పద్మశాలి కమ్యూనిటీ భవన్లో మా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా 2వ సంవత్సరం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కుంకుమ పూజలు కానివ్వండి, ఆడవాళ్ళు రోజు కూడా దంపతులు వారి పీటల మీద కూర్చొని ఈ 5 రోజులు కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించాం. హరిప్రాల శ్రీనివాస శాస్త్రి గారిచే అత్యంత వైభవంగా ఈ వినాయక ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పద్మశాలి పట్టణ కమిటీ మా పట్టణ సోదర సోదరీమణుల ఆధ్వర్యంలో లడ్డూ కార్యక్రమం, వేలంపాట కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించదలిచాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలం పడగల గ్రామంలో రాజారపు మహిళా యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆనందానం నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహదాత రాజారపు శ్రీవాణి మాట్లాడుతూ, వినాయకుడికి పూజలు చేయడం వల్ల మాకు అన్ని శుభాలు జరుగుతున్నాయని తెలియజేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేల్పూర్ మండల్ పడగల్ గ్రామంలో రాజారపు యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ విఘ్నేశ్వరుని కొలువుంచుకొని మేము కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించాము. మళ్ళీ ఈరోజు అన్నదాన కార్యక్రమం ముగించుకొని విజయవంతంగా ముగించుకొని మేము అన్నీ బాగుండాలని, మాకు ఫారం నుంచి కూడా అందరూ డబ్బులు పంపించి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుతూ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం ఇప్పుడు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రం దేవాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారిపోయింది. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు వర్షపు నీరు గుంతలలో నిలిచి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, రాజకీయ నాయకులు మారినా రహదారి దుస్థితిని పట్టించుకునే నాథుడే కరువైపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే రహదారిపై నిత్యం ప్రయాణించే అధికారులు రోడ్డు దుస్థితిని చూస్తూ ఉన్నప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నారు.